మనకు ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము? ఏ గ్రంథము? రూతు గ్రంథం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిగా ఎలీమెలెకు, అతని భార్య నవోమి. వీరిరువురు కూడా ఈ న్యాయాధిపతులు ఉన్న కాలంలో ఇశ్రాయేలులంతా కూడా దేవుడికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి బయలుదేరి వేరే దేశానికి వస్తారు. అయితే ఎలీమెలెకు ఇద్దరు కుమారులు ఉంటారు. కొంతకాలానికి ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి నవోమి భర్త చనిపోతారు. తర్వాత నవోమి వారిద్దరి పిల్లలకు కూడా పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసినప్పుడు వారి భార్య పేరు ఏంటంటే, ఒకరి పేరు బోవజు, రెండవ పేరు రూతు. అయితే కొద్ది కాలానికి అనుకోని విధంగా ఈ ఇరువురు కూడా భర్తలు ఇద్దరు కూడా చనిపోతారు. అప్పుడు నవోమి చెప్తుంది, ఇదిగో మీరందరూ కూడా వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అని చెప్పి నవోమి చెబుతుంది. అయితే దానికి ఓర్పు అక్కడికి ముందు పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే తన ఇంటికి పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది. కానీ రూతు మాత్రం వెళ్ళమంటే వెళ్ళలేదు. ఎందుకని? ఒకసారి నేను పెళ్లి జరిగిందంటే ఇక మా ఇంట్లో నాకు అవసరం లేదు, మా అత్తగారికే మా ఇల్లు అంటే లేదు, మా నీకు ఎక్కువ వయసు ఉంది, నువ్వు ఖచ్చితంగా మీరు పెళ్లి తీసుకోవచ్చు, ఒక కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించవచ్చు అని నవోమి మళ్ళీ చెప్తుంది. రూతు మాత్రం లేదు, ఒక్కసారి వివాహం అయిన తర్వాత నేను మా పుట్టింటికి వెళ్ళను, ఇదిగో ఏం జరిగినా కానీ ఇక్కడే ఉంటాను, అత్తగారింట్లోనే ఉంటాను, అది మేలు జరిగినా కీడు జరిగినా ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను అని ఆ కలిగిన మాటలు కనుక మీరు చదివినట్లయితే చాలా బాగుంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు. ఆమె నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే రూతు చెప్తున్న మాటలు. రూతు అప్పతో నీవు నన్ను వెళ్ళిపోమని ఎవరితో చెప్పగలదు, నేను నీ వెంటనే వస్తాను, నీవు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడే నేను ఉంటాను, ఎక్కడ నివసిస్తే అక్కడ నీతో పాటు నివసిస్తాను, నీ బంధువులే నా బంధువులు. ఒక్కసారిగా వివాహం జరిగిన తర్వాత పుట్టింటి వాళ్ళు కాదు నా బంధువులు, అత్తగారింట్లో వాళ్ళ బంధువులే నా బంధువులు అన్నట్టుగా అనిపిస్తుంది. నీ దేవుడే నా దేవుడను, నీవు మరణించే నేను కూడా మరణిస్తాను, నేను ఎక్కడ బాధ పెట్టాలో అక్కడే నన్ను కూడా బాధ పెట్టనివ్వండి. మృత్యు తప్ప మరొక్కటి ఏది కూడా మనల్ని వేరుపరచకూడదు. ప్రభు నాకు ఎంత కీడుగా చేయనుగాక అంటారు. నేను ఒకసారి వివాహం జరిగిన తర్వాత నేను మా పుట్టింటికి వెళ్ళను అని నిద్ర తీసుకొని భర్త చనిపోయాడు. నవోమికి వాళ్ళ మామయ్య ఆమె కూడా భర్త చనిపోయాడు. రూతుకి వాళ్ళ మామ లేదు, భర్త లేదు, ఇద్దరు స్త్రీలే. అయినా కానీ ఆమె చేసినటువంటి శ్రమలు ఏది జరిగినా కానీ నీతోనే ఉంటాను అని ఆమె అర్థం మనసు పెట్టుకుంటూ ఉంటుంది. చివరికి ఏం జరిగింది? వాళ్ళు పరిగెలు ఏరుకోవడానికి, ధాన్యాన్ని ఏరుకోవడానికి ఒక పొలంలోకి వెళ్తారు. అది బోవాసు పొలం. బోవాసు నవోమి వాళ్ళ కుటుంబం
ఇట్లా ఇట్లా ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళలేదు అన్నప్పుడు అప్పుడు ఆయన చేసి నీవు మా కనికతో ఉండి నీకు ఎంత ధాన్యం కావాలో అంత తీసుకువెళ్ళు, నేను ఎవరు అడుగుతారు అని చెప్పి బోవాజు చెప్తారు. అప్పుడు నవోమి చెప్తారు, ఎందుకు ఈరోజు ఇంత ధాన్యం దొరికింది అని అంటే, ఇదిగో నేను బోవాజు బాబు దగ్గరికి వెళ్ళానంటే అప్పుడు ఆమె చెప్తుంది, ఆమె బోవాజు ఎవరో కాదు, నాకు న్యాయం చేకూర్చేవాడు, కాబట్టి ఆయన బోవాజు నీకు తగిన వ్యక్తి అన్నట్టుగా చెప్పడం. ఆ తర్వాత బోవాజుతో రూతు వివాహం జరగడం మనం అక్కడ చూస్తున్నాము. దేవుని అంటి పెట్టుకొని కుటుంబాన్ని అంటి పెట్టుకొని జీవించిన వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏ రోజు చేయడు సత్యాన్ని మనము ఈ గ్రంథం నుంచి గ్రహిస్తూ ఉన్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆత్మగీతాన్ని పాడుతున్నాము.